శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త గురవే నమః. శ్రీ దత్తపురాణం 4వ భాగం 76వ అంశం శ్రాద్ధ విధులు. శ్రాద్ధకర్త క్షయావహానికి ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మన్నాటి శ్రాద్ధకర్మకు అవసరమైన బ్రాహ్మణుల్ని ఆ రోజే నియంత్రించుకోవాలి. ఆ రాత్రికి నేల మీదనే పరుండాలి. తద్దిన నాడు తత్కర్తలు దంతధావన, తాంబూల, తైలాభ్యంగ స్నాన, రతి, ఔషధి, పరాన్న భోజనాలను వర్జించాలి. శ్రాద్ధ నియంత్రితులైన బ్రాహ్మణులకి కూడా ఇవే నియమాలు. వాళ్ళు వీటిని పాటించకపోతే బ్రహ్మహత్య మహాపాతకులవుతారు. శ్రోత్రియుడు, విష్ణుతత్పరుడు, స్వాచార నిరతుడు, ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేషరహితుడు, పురాణార్థ విశారదుడు, త్రిమధుత్రి సుపర్ణజ్ఞుడు, ఆపస్తంగ శాఖ సూక్తద్వయం సార్థజానాత్ యః అని పదవంజరి టీక. ధర్మశాస్త్రుడు అని దాని తాత్పర్యం. సర్వభూత దయాపరుడు, దేవపూజారతుడు, స్మృతి తత్వ విశారదుడు, వేదాంత తత్వ సంపన్నుడు, సర్వలోక హితాకాంక్షి, కృతజ్ఞుడు, గుణసంపన్నుడు, గురు శుశ్రూషాపరుడు, పరోపదేశ నిరతుడు, అధ్యాపన తత్పరుడు అయిన విప్రుణ్ణి ఎంచుకొని శ్రాద్ధానికి నియమించుకోవాలి. శ్రాద్ధ విమంత్రినికి పనికిరాని వారు ఎవరంటే న్యూనావాయువులు, అధికావయవులు, కాయస్థులు, రోగగ్రస్తులు, కుష్టి, కునకి, లంబకన్యుడు, క్షతావ్రతుడు, నక్షత్ర పాఠజీవి, శవదాహకుడు, కువాది పరివేత్త, అన్నగారి కంటే ముందు తానే పెళ్లి చేసుకున్నవాడు, దేవలకుడు, ఖల్యుడు, నిందకుడు, అమర్షణుడు, ధూర్తుడు, గ్రామయాజకుడు, అసత్యాశ్రాభి నిరతుడు, పరానరతుడు, వృషలీపతి, వృషలీపుత్రుడు, కుండుడు, గోళకుడు, అయ్యాజీ యాజకుడు, అర్హతలు లేని వారితో క్రతువులు చేయించేవాడు, దంబాచారుడు, వృధాముండు, అన్యస్త్రీ ధనతత్పరుడు, విష్ణుభక్తి విహీనుడు, శివభక్తి దూరుడు, వేద విక్రయి, వ్రత విక్రయి, గాయకులు, కావ్యకర్తలు, వైద్యులు, శస్త్రోపజీవులు, వేద నిందకులు, దైవ నిందకులు, రాజసేవకులు, కృతజ్ఞులు, జూదరులు, నిత్య ప్రయాణులు, సర్వజ్యూత పరాయణులు, మిథ్యాభివాదులు, గ్రామారణ్య ప్రవాహకులు, అతికామకులు, వాంతకులు, రసవిక్రయులు, కూట సాక్షులు వీరు పనికిరారు. కుతపకాలంలో తద్దినం పెట్టాలి. అది పితృదేవతలకి అక్షయమవుతుంది. పగటి సమయాన్ని 15 భాగాలు చేస్తే అందులో 8వ భాగం కుతపకాలం అవుతుంది. అప్పటికి రవికిరణాల వేడి కొంత మందగిస్తుంది. సృష్టికర్త పితృదేవతలకు ఇచ్చిన కాలం అపహరణమే కనుక ఆ సమయంలో వారికి పిండ ప్రదానికం చెయ్యాలి. ఆ కాలంలో ఇచ్చిన కవ్యం వారికి అందదు. రాక్షసులు దాన్ని కాజేస్తారు కనుక దాన్ని రాక్షస కవ్య ప్రదానం అంటారు. అంచేత కుతపకాలానికి బాగా ముందే కానీ సాయంకాలం కానీ ఇచ్చే కవ్యం రాక్షసమవుతుంది. తత్కర్త తద్భోక్త నరకానికి పోతారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒకే తిథి ఉంటే దాన్ని అఖండ తిథి అంటారు. అలా కాక ఒకటే తిథి మన్నాటికి కూడా వ్యాపిస్తే దాన్ని ఖండతిథి అంటారు. క్షయాహంతో ఖండతిథి వస్తే అపహరణానికి తిథి ఏ రోజున ఉంటుందో ఆనాడే శ్రాద్ధకర్మ చేయాలి. 2 అపహరణాలకు అదే క్షయాహ తిథి ఉన్నట్టయితే గడియల వృద్ధి క్షయాలను బట్టి శ్రాద్ధకర్మ ఎప్పుడో నిర్ణయించాలి. క్షయిస్తున్నట్టయితే పూర్వదిన అపహరణంలోనూ, వృద్ధి పొందినట్టయితే పరాదిన అపహరణంలోనూ తద్దినం పెట్టాలి. క్షయాహ తిథి పూర్వదిన పరణాహంలో 2 ముహూర్తాలుండి మన్నాడు సాయంకాలం దాకా ఉంటే పరదిన పరాహరణంలోనే శ్రాద్ధవిధి నిర్వహించాలని చాలామంది నిర్ణయం. కొందరు పూర్వదినాపహరణంలోనే పెట్టాలంటారు. కానీ అధిక సంఖ్యకులు సమ్మతంగా కనిపించడం లేదు. శ్రాద్ధానికి నియంత్రితులైన విప్రులు ఒకరినొకరు తాకకూడదు. ఒకవేళ తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా విశుద్ధి పోయాక తత్కర్త వారి ఆజ్ఞను అనుసరించి మళ్ళీ వారిని శ్రాద్ధానికి నియంత్రించాలి. వైశ్వే దేవస్థానానికి 2, పితృదేవతల స్థానానికి 3 బ్రాహ్మణుల్ని నియంత్రించుకోవాలి. లేదంటే దానికొకరు దీనికొకరు నియుక్తులు కావాలి. బ్రాహ్మణులకు చతురస్యం,
క్షత్రియులకు త్రికోణాకారం, వైశ్యులకు వర్తులం కర్తవ్యం, శూద్రులకు అభ్యుక్షణం అవసరం. అభావం వస్తే అంటే బ్రాహ్మణులు దొరక్కపోతే సోదరుల్ని కానీ పుత్రుల్ని కానీ తనకు తానే కానీ నియంత్రించుకోవచ్చు. అంతేకాని వేదవర్జితుడైన విప్రుని మాత్రం నియంత్రించరాదు. బ్రాహ్మణుల పాదాలు కడిగి వారి కూర్చొని ఆచమించాక నారాయణ స్మరణ చేస్తూ వారిని యథావిధిగా సమంత్రకంగా అర్చించాలి. ఆ పైన బ్రాహ్మణుల మధ్య నుండి ద్వారదేశం వైపు అపహత అనే మంత్రోచ్చారణతో శ్రార్థకర్త నువ్వులు విసరాలి. బియ్యము దర్భలతో విశ్వదేవులకు, నువ్వులు దర్భలతో పితృదేవతలకు అక్షయాన్యాసార్చనలు చేయాలి. అక్షన్యాసన సమర్పణలో షష్ఠీ విభక్తిని, ఆవాహనలో ద్వితీయ విభక్తిని, అన్నదానంలో చతుర్థి విభక్తిని, మిగతా సందర్భాల్లో సంబుద్ధిని పితృదేవతల నామధేయాలకి ఉపయోగించాలి. దర్భల మీద పాత్రలుంచి శంనో దేవీతి మంత్రంతో ఉదక నింపి యవోసి మంత్రంతో బియ్యం వేసి గంధ పుష్పాచలతో అర్చించి విశ్వే దేవాస మంత్రంతో విశ్వే దేవతలను ఆవాహనం చేయాలి. ఆ దివ్యామంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. గంధ వస్త్ర భూషణ పత్ర పుష్ప ధూప దీపాలతో అర్చించాలి. విశ్వేదేవుల అనుమతి తీసుకొని పితృదేవతలను అర్చించాలి. తెల్ల దర్భలతో ఆసనం సమర్పించాక దర్భల మీద 3 పాత్రలుంచి శంనోదేవి మంత్రంతో నీళ్లు నింపి తిలోసి మంత్రంతో నువ్వులు వేసి ఉంచతిథి మంత్రంతో పితృదేవతలను ఆవాహన చేసి యా దివ్యాతో అర్ఘ్యం ఇవ్వాలి. గంధ పత్ర వస్త్ర భూషణ పుష్ప దీపాలతో యథాశక్తిగా అర్చించాలి. అటుపైని అన్నగ్రాసాన్ని అగ్నౌకరిషేణ మంత్రంతో అగ్నౌకరణం చేయాలి. ఇక్కడ బ్రాహ్మణుల అనుమతి తీసుకోవాలి. ఈ హోమ సన్నివేశంలో అగ్ని బాహుళ్యం, విధవా బాహుళ్యం, నియమ బాహుళ్యం, సంప్రదాయ బాహుళ్యం ఉంది గుర్తించాలి. ఆ తర్వాత నియంత్రిత బ్రాహ్మణులు వాగ్యతులే భోజనాలు చేయాలి. పెద్దగా నవ్వుతూ మాట్లాడుతూ పాకాదులను ప్రశంసిస్తూ భుజిస్తే ఆ హవిస్సు రాక్షసమైపోతుంది. కనుక కావలసినది అడిగి వేయించుకోవడం కన్నా మాట్లాడకుండా ధృతభాజనలే భుజించాలి. అంటే భోజన పాత్ర అరిటాకు మీద ఒక వేలుంచి భోజనం చేయాలి. అలా ఒక్కసారైనా ఉంచకుండా భుజిస్తే ఆ భోక్త శ్రార్థం చెడగొట్టిన పాపానికి ఒడిగట్టి నరకానికి పోతాడు. భోజనాలు చేస్తున్నప్పుడు నియంత్రిత బ్రాహ్మణులు ఒకరినొకరు స్పృశించకూడదు. పొరపాటున తాకితే ఆ అన్నాన్ని వదలకూడదు, భుజించాలి. ప్రాయశ్చిత్తంగా 108 మార్లు గాయత్రి జపించాలి. భోక్తలు భుజిస్తున్నంతసేపు తత్కర్త నారాయణ స్మరణ చేస్తూనో, భుజసూక్తం పఠిస్తూనో, నచికేత తత్రాన్ని జపిస్తూనో ఇంకా ఇటువంటి వాటితో కాలక్షేపం చేయాలి. భోక్తలు లేచాక పిండ ప్రదానం చేయాలి. పిండస్థల శుద్ధి జరపాలి. శ్రాద్ధంలో అగ్నౌకరణం, బ్రాహ్మణ భోజనం, పిండ ప్రదానం ఇవి 3 ముఖ్యమైనవి. బ్రాహ్మణులు భుజించిన విస్తరణను కదిలించిన తర్వాతనే స్వస్తి వచనం జరపాలి. అలా కాకుండా ముందు జరిపితే అతడి పితృదేవతలు సంవత్సరం పాటు ఉచ్చిష్ట భోజనాలు అవుతారు. ద్రవ్యాభావానికి తోడు ద్విజాభావం కూడా తటస్థపడితే ఇంత అన్నం వండి పైతృక సూత్రంతో హోమం చేస్తే సరిపోతుంది. అగ్నియే దొరక్కపోతే అగ్నాభావం విపుహస్తంలో హోమం చేయొచ్చు. అత్యంత ద్రవ్య శూన్యుడైతే అంటే అన్నం కూడా వండలేనంత ఆవుకింత గడ్డి వేసి స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. అది కూడా చెయ్యలేని మహాదరిద్రుడే అయితే నిర్జనాన్యానికి పోయి దరిద్రుణ్ణి నేను మహాపాపిని అని నిందించుకుంటూ బిగ్గరగా ఏడవాలి. తిథి అయిన మన్నాడు తత్కర్త తప్పకుండా పితృతర్పణాలు చేయాలి. చెయ్యకపోతే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది, వంశ నాశనం అవుతుంది. శ్రద్ధతో ఇలా పితృదేవతలను విశ్వే దేవతలను తిథినాడు అర్చించే వారికి వంశ విచ్ఛేదం ఉండదు. తామరథం పరంగా వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదేవతల్ని పూజించడం అంటే విష్ణుమూర్తిని పూజించడమే. జగన్నాథుడు సంతుష్టుడైతే సర్వదేవతలు సంతుష్టులైనట్లే. ఈ స్థావర జంగమాత్మకమైన సకల సృష్టి విష్ణుమయం. విష్ణుమయం కానిది ఏదీ లేదు. విశ్వాధారుడు, విశ్వభూతాత్మకుడు, అన్యోపమ్య స్వభావుడు, హవ్యభుక్కు పరబ్రహ్మాభి దేవుడు ఆ జనార్దనుడు కనుక భోక్త విష్ణువు, కర్త విష్ణువు, కారయిత విష్ణువు. సౌనకాది మహామునులారా, సాక్షాత్తు దత్తాత్రేయుడు ధర్మకీర్తికి బోధించిన ఈ ఉత్తమ శ్రార్థ విధిని ఆచరించడమే కాదు, శ్రార్థ సమయంలో ఈ భాగాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. కర్తకు వంశాభివృద్ధి, సంతానవృద్ధి జరుగుతుంది అని సూత మహర్షి ఫలశ్రుతి పలికాడు. సనత్కుమార,
వింటున్నావుగా. దత్తాత్రేయుడు శ్రాద్ధ యోగ్య పదార్థాలు ఏమిటి, వర్ణించవలసినవి, వర్జించవలసినవి ఏమిటి, తొలినాట ఈ విధిని ఎవరు ఆచరించారు మొదలైన ప్రశ్నలు వేస్తే భీష్ముడు కురుక్షేత్రంలో శరతలపం మీద ఉండి ధర్మరాజుకు చెప్పిన అత్రి నిమి సంవాదాన్ని వినిపించాడు. దత్తుడు కొడుకు నిమికి పుత్రవియోగం కలిగిందని, ఆ దుఃఖాన్ని తీర్చుకోవటానికి ముమ్మొదట ఈ విధిని రూపొందించాడని, దానికి అత్రి మహాముని సమ్మతి తెలియజేశాడని, శ్రాద్ధ విధిలో విశ్వదేవతలకు, పితృదేవతలకు, అగ్నికి, సోముడికి ఇలా ఇంకా సంబంధిత దేవతలకు భాగాలు కల్పించాడని, వర్జనీయాలను నిర్ధారించాడని వివరించాడు. వీటిని దత్తాత్రేయుడు వివరిస్తుంటే శ్రద్ధగా విన్న ధర్మకీర్తి, శ్రౌత స్మార్త వ్రత దానాది వైదిక సత్కర్మలకు తిథి ప్రధానం అంటారు కదా, దాని మీదనే వాటి ఫలాలు ఆధారపడి ఉంటాయి కదా అని కూడా విన్నాను. కాబట్టి ఇంత ప్రధానమైన తిథిని నిర్ణయించడం ఎలాగా? పాపకార్యాలకు ఏమైనా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయా? చాంద్రాయణాది వ్రతాల స్వరూపం ఏమిటి? ఈ విషయాలు తెలియచెప్పి నన్ను ధన్యుని చెయ్యి దేవాదిదేవా అని అభ్యర్థించాడు. దత్తయోగీంద్రుడు సంతోషించి ఉపవాసాలకు, వ్రతాలకు, దానధర్మాలకు ఏ ఏ తిథులు ఉత్తమాలో, ఏవి పనికిరావో తిథి నిర్ణయం ఎలా చేసుకోవాలో సవిస్తరంగా తెలియజేశాడు. స్మృతులు చెప్పిన పద్ధతుల్లో తిథి, వార, నక్షత్రాదులు నిర్ణయించుకొని సత్కర్మాచరణం చేస్తే అక్షయఫలం లభిస్తుందని ఉపదేశించాడు. ధర్మాన్ని దేవతలు ఏర్పరిచారు, దాన్ని ఆచరిస్తే కేశవుడు సంతోషిస్తాడు. కాబట్టి ధర్మపరాయణులు అంతిమంగా విష్ణులోకం చేరుకుంటారు. ధర్మపరులంటే విష్ణు స్వరూపులే. వారికి సంసార దుఃఖాలు, ఆదివ్యాధులు అంటవు, అవి బాధించవు. ధర్మకీర్తి, బ్రహ్మహత్య, సుషాపానం, స్వర్ణస్థేయం, గురుభార్య గమనం, ఇవన్ చేసిన వాడితో స్నేహం అనే పంచమహాపాతకాలతో పాటు పరస్త్రీ గమన, ప్రాణిహింసాదులు మరికొన్ని ఉపపాతకాలు ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపఫలం అనుభవించక తప్పదు. కొన్నిటికి ప్రాయశ్చిత్తాలు లేవు, కొన్నిటికి పిడకలు పేర్చుకొని తనకి తాను దహించుకోవటం వంటి తీవ్ర ప్రాయశ్చిత్తాలను చెప్తున్నాయి ధర్మశాస్త్రాలు. ఏమైనా అడుసు తొక్కనేలా, కాలు కడుగునేలా అన్నట్టు పాపకర్మలు ఆచరించకుండా ఆత్మనిగ్రహంతో వ్యవహరించడమే ఉత్తమం. దీన్ని సాధనకు చెప్పిన నిత్య నైమిత్తిక కర్మలను శ్రద్ధతో ఆచరించడం, ధర్మాచరణ పట్ల ఆదర్శప్రాయాలను అనుసరించటం, పురాణేతిహాసాల పఠనం ద్వారా ధర్మ సూక్ష్మాలను, మంచి చెడులను తెలుసుకొని మంచిని అలవర్చుకోవడం, ఇవే ఉత్తమోత్తమైన పరిష్కార మార్గాలు. ధర్మకీర్తి, అనుతాపంతో అంతఃశుద్ధిని, ఉపవాసాలతో బహిశుద్ధిని సాధించి 10 మందికి ఆమోదయోగ్యుడై మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి వీలుగా పాప ప్రాయశ్చిత్తాలుగా అయితేనేమి, ఆయా ఆశ్రమవాసుల ఆచారాలుగా అయితేనేమి, చాంద్రాణాది వ్రతాలు కొన్నిటిని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వాటిని వివరించమన్నావు కదా, ఆలకించు అంటూ దత్తాత్రేయుడు కొనసాగించాడు. ఏ వ్రతానికైనా బ్రహ్మచర్యం, దయ, ఓర్పు, మౌనం, సత్యదీక్ష, అకామ్యత, అహింస, అస్థేయం, మాధుర్యం, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, స్నానం, ఉపవాసం, యుజ్య, హోమం, సాచాయం, గురు శుశ్రూష, శౌచం, అకృతోతిత, ప్రమదాతిత, ఇవి తప్పక పాటించవలసిన నియమాలు. వీటిని పాటిస్తూ చంద్రుడి వృద్ధిక్షయాలకు అనుకూలంగా ఆహారాన్ని తీసుకొని కాలం గడపడం వానప్రస్థులకు వ్రతంగా పెద్దలు చెప్తున్నారు. దీన్నే చాంద్రాయణ వ్రతం అంటారు. శుక్లపక్షంలో చందమామ దినదినాభివృద్ధి చెందుతాడు. రోజు రోజుకి ఒక కళ చొప్పున పెరుగుతాడు. వానప్రస్థి శుక్లపక్ష ప్రతిపత్తి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి రోజుకొకటిగా పెంచుకుంటూ పూర్ణిమ నాడు 15 ముద్దల ఆహారం స్వీకరిస్తాడు. బహుళ పాఠ్యం నుంచి కళలు తరుగుతాయి కనుక రోజుకొకటిగా ముద్దలు తగ్గించుకుంటూ అమావాస్య నాటికి నిరాహారుడవుతాడు. ఇది చాంద్రాయణ వ్రత నియమం. ఒకరోజు పగటి భోజనం, మన్నాడు రాత్రి భోజనం, 3వ నాడు అయాచిత భోజనం, 4వ నాడు ఉపవాసం. దీన్ని పాదకృత్య వ్రతం అంటారు. ఇది 4 నాళ్ల వ్రతం. దీన్ని రెట్టింపు చేస్తే అర్ధకృత్యం అంటే 2 రోజులు పగటి భుక్తి, తర్వాత 2 నాళ్ళు రాత్రి భుక్తి, ఆపై 2 నాళ్ళు అయాచిత భోజనం, చివరిగా 2 రోజుల ఉపవాసం. మొత్తం 8 నాళ్ల వ్రతం ఇది.
ఇలా కాకుండా 12 నాళ్ళు వరుసగా ఉపవాసం అంటే పరాక్రమం అంటారు. పంచగవ్య ప్రాసనం చేసి వపనాదులు చేయించుకుంటే శాంతకపన కృత్యం. పంచగవ్యాలను కుచోదకాన్ని రోజుకి ఒక్కటిగా 6 రోజులు పుచ్చుకొని 7వ నాడు అవి కూడా లేకుండా నిట్టు ఉపవాసం అంటే దాన్ని మహాశాంత పనుకృత్యవతం అంటారు. దీనికే సప్తాహ కృత్యం అని పేరు. మహారాజా, ప్రాయశ్చిత్తాలుగా ఉపదేశించిన ఈ వ్రతాలను యాంత్రికంగా చేస్తే చాలదు. అనుతాపంతో చెయ్యాలి, శ్రద్ధాశక్తులతో చెయ్యాలి. పాపభారం తొలగించు దేవా అని నారాయణ్ణి స్మరిస్తూ చెయ్యాలి. నారాయణాంకితమైన మనస్సే ప్రధానం. రాగాది నిర్ముక్తుడై అనుతాప సమన్వితుడై దయాభూత దయాపరుడై విష్ణుతత్స్మరణ తత్పరుడై ఉన్నట్టయితే అతడు తెలిసి తెలియక చేసిన ఎంతటి పాతకమైనా అంతరించిపోతుంది. నారాయణ స్మరణమే సర్వ పాపాలకి ప్రాయశ్చిత్తం. ఆద్యంతరహితుడు, విశ్వాకారుడు, అనామయుడు అయిన శ్రీమన్నారాయణుడు తనను స్మరించిన వారిని, పూజించిన వారిని, ధ్యానించిన వారిని, నమస్కరించిన వారిని పాప విముక్తుల్ని చేసి కాపాడతాడు. తెలియక చేసినా తెలిసి చేసిన హరి సంకీర్తనం పుణ్యప్రదమే. హరినామస్మరణ ఒకసారి చేసిన క్లేశాలను నశింపచేస్తుంది. నిత్యము చేస్తే లభించే పుణ్యాలు, భోగాలు వర్ణనాతీతం, ఊహించుకోవలసిందే. మానవ జన్మ దుర్లభం. అందులో హరిభక్తి కుదురుకోవటం మరీ దుర్లభం. తటిల్లతాలోచనమైన మానవ జన్మలో హరిని పూజించకపోవడం కన్నా తెలివి తక్కువ పని మరొకటి ఉంటుందా? పశుపాశ విమోచనుడైన హరిని పూజ చేసి తీరాలి. జనార్దనని అర్చిస్తే మనశ్శుద్ధి కలుగుతుంది, మోక్షము దొరుకుతుంది. హరిపూజా పనులకు చతుర్విధ పురుషార్థాలు కరతలా మలకాలు, సందేహం లేదు. మోహ నిద్ర సమాలకుమై అతి ఘోరకారమైన ఈ సంసారంలో శ్రీహరిని శరణి వేడుకున్నవాడు నిశ్చయంగా కృతార్థులు. ఓరోరి మానవుడా, భార్యాపుత్రులు, ఇల్లు వాకిలి, ధనము ధాన్యము వీటితో నిన్ను సమ్మోహపరిచే మానుష వృత్తిని చూసుకొని దర్పంతో విర్రవిగకు. అహంకరించి ఎగిరిపడకు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల్ని విడిచిపెట్టు. పరాపవాదాలకు నిందలకు పాత్రుడవు కాకుండా శక్తి మేరకు శ్రీహరిని ఉపాసించు. సకల వ్యాపారాలు విడిచిపెట్టి జనార్దుని పూజించు. అవయవాల పటుత్వం క్షీణించకముందే, ముసలితనం ముసురుకోకముందే, నరకపు లోకపు ఆశపత్ర వనాలు చెరువులో కనిపించకముందే, హంస ఎగిరిపోకముందే శ్రీహరిని అర్చించు. అశాశ్వతమైన ఈ శరీరం మీద ధీమంతులెవరు అట్టే నమ్మకం పెట్టుకోరు. నిత్యం సన్నిహితో మృత్యు అన్నారు. సంపదల అత్యంత చంచలాలు. ఆసన్న మరణోదేహ అంచేత ఎవరికి ఏ దర్పమో పనికిరాదు. ఏ సంయోగానికైనా ముగింపు వియోగమే. అంతా క్షణభంగురం. ఇది ఎరిగి అందరూ అన్ని వేళలా హరిభజన చెయ్యాలి. మహాయోగులకు, మహాతపస్సులకు దుర్లభమైన వైకుంఠ నివాసం విష్ణుమూర్తిని భక్తితో స్మరించిన వారికి, అర్చించిన వారికి అనాయాసంగా లభిస్తుంది, సందేహం లేదు. సర్వతీర్థ సంసేవనం, సర్వ యజ్ఞ నిర్వహణం, సాంగోపాంగ వేదాధ్యయనం ఇవన్నీ నారాయణార్చనలో 16వ కళకు సాటిరావు. అటువంటి విష్ణుభక్తి లేకపోయాక వేదశాస్త్రాలు అభ్యసించి ఏం లాభం? తీర్థయాత్ర చేసి ఏం ప్రయోజనం? తపస్సులు ఎందుకు? యజ్ఞాలు ఎందుకు? నైమిషీయులారా, సౌనకాది మహామునులారా, నారదుడు సనత్కుమారుడికి దత్తాశ్రయ ధర్మకీర్తి సంవాద రూపంగా చెప్పిన ప్రాయశ్చిత్త విధులు సంక్షిప్తంగా మీ చెవిని వేశాను. ఇంకా అనేక ధర్మాలు సదాచారులు దత్తదేవుడు ధర్మకీర్తికి బోధించాడు. అతని నుంచి వాటిని విన్న గాలవుడు ధన్యుడు. భజంతియే విష్ణుమనంతమూర్తిం నిరీహమోంకార గతం వరేణ్యం వేదాంత వేద్యం భవరోగ వైద్యం తేయంతి సర్వపద వచ్చుతస్సహ అనాదిమాత్మానాం అనంతశక్తిం ఆధారభూతం జగతాం పరీశం జ్యోతిస్వరూపం పరమాచ్యుతాఖ్యాం సంపూజ్యతే యాతి పదం పవిత్రం. సూతమహర్షి, దత్తదేవుడి అనుగ్రహం వల్ల నీ ముఖతః వీటిని అన్నిటినీ వినగలిగిన మేము కూడా ధన్యులం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? అందుకొని కృతమెరిగి నీకిదే నమస్కరిస్తున్నాం. ఇంతకీ బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన ఈ మహేతి హాసాన్ని తన గురువు వేదధర్ముడి నోటి నుంచి ప్రత్యక్షంగా విన్న ఉత్తమ శ్రోత
దీపకుడేమన్నాడు? గురువుగారికి కృతజ్ఞతలు ఎలా తెలుపుకున్నాడు? ఇవి తెలుసుకోవాలని ఉపలాటంగా ఉంది. వీటిని వినేసి ఈ రోజుకింక మా యోగ విధుల్లోకి మేము వెళ్ళిపోతాం. మహామునులారా, వేదధర్ముడికి కార్తవీర్యార్జునుడంటే అదొక రకమైన ప్రీతి, అభిమానం. అంచేత అతడి గాథల్ని వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉంటాడు. పునరుక్తి అవుతున్నా పట్టించుకోడు. అవును కదా, మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు అదే చేశాడు. కార్తవీర్యుని చరిత్రను క్లుప్తంగా మళ్ళీ మళ్ళీ చెప్పాడు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొత్తది వింటున్నట్లే వినడం దీపకుడి ప్రత్యేకత. ఇప్పుడు అలాగే విన్నాడు. ఇంకా ఏమి వినాలనుకుంటున్నారో నిస్సంకోచంగా అడుగు అని వేదధర్ముడు ముగించగానే గురువుగారి పాదపద్మాలకు తుమ్మెదలాంటి దీపకుడు ఆనందంతో పులకించిపోతూ ఆర్ధమైన కన్నుల్ని ఒత్తుకుంటూ లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. గురుదేవా, అత్యంత మహిమాన్వితము, అత్యంత పవిత్రము, అత్యంత రమణీయము అయిన శ్రీ దత్తపురాణాన్ని సవిస్తరంగా నాకు ఎరుకపరిచారు. దీనికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? బతికి ఉన్నంత కాలము ఇలాగే మీ సేవ చేసుకుంటాను. మీ వెంట ఉంటాను, అనుమతించండి మహానుభావ అని సాగిలపడి మొక్కాడు. వాత్సల్యమూర్తి వేదధర్ముడు శిష్యుని లేవనెత్తి ప్రేమగా కౌగిలించుకొని శిరస్సు నిమురుతూ ఆనందపాష్పాలను ఆశీరక్షతలుగా రాల్చాడు. నైమిసారణ్యవాసులారా, మహామునీశ్వరారా, దత్తాత్రేయుడు కటాక్షంతో రూపొందించిన ఈ పురాణాన్ని విన్నవారు, చదివినవారు సర్వపాప విముక్తులవుతారు. విష్ణు శివాలయాల్లో పారాయణమే చేయగలిగితే ఇహలోకంలో సకల సుఖాలను అనుభవించి వైకుంఠ ధామం చేరుకుంటారు. ఎవడైనా ఈ దత్తపురాణంలోని ఒక అంశాన్ని కానీ పూర్తి పురాణాన్ని కానీ అర్థంతో సహా సమాజానికి వివరించి చెప్పినా లేదా తాను ఆకళింప చేసుకున్నా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. దానితో సకలాభిష్టాలు సిద్ధిస్తాయి. కడపటికి అపునర్భవమైన విష్ణు సాహిత్యం పొందుతాడు. మంగళం దేశికేంద్రాయ అనసూయాత్రి సూనవే యోగ విద్యా నిధానాయ దత్తాత్రేయ మంగళం. శ్రీ దత్తపురాణం సర్వం సంపూర్ణం. శ్రీదత్త గురువే నమః. శ్రీదత్త శరణం మమ. స్వస్తి.